అనుక్షణం మీ నామావర్తనే మా కథాకీర్తన, అదే మా నిత్యానుష్ఠానం, అదే మాకు తృప్తి. మీ భజన నుండి దూరం చేసే సుఖాలు మాకు వద్దు. పరమార్థంలో ఇంతకంటే అధికంగా అధపతనాన్ని కలిగించే ఆటంకాలు ఏవుంటాయి? ఆనంద ఆనందాశ్రుల వేడి నీటితో మీ చరణాలను ప్రక్షాళన చేస్తాను. నిర్మలమైన ప్రేమ అనే చందనాన్ని మీ శరీరానికి పూస్తాను. మీకు శ్రద్ధ అనే మంచి వస్త్రాన్ని కప్పుతాను. బాహ్యోపచార పూజ కంటే ఈ అంతరంగ పూజా విధానంతో మేము ప్రసన్న చేసి సుఖ సంతుష్టిని అవుతాను. సాత్విక అష్టభావాలనే నిర్మలమైన అష్టదళాల కమలాన్ని అచంచలమైన ఏకాగ్ర మనసుతో పావనమైన మీ చరణాలకు సమర్పించి ఫలితాన్ని పొందుతాను. శ్రద్ధాభక్తి అనే బుక్కను మీ నొసట అద్ది, దృఢమైన విశ్వాసం అనే మొలత్రాటిని మీ నడుముకు బంధించి మీ పాదాంగుష్టాల ఎందు నా కంఠాన్ని అర్పించి అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తాను. ప్రేమరత్నాలతో మేము అలంకరించి నా సర్వస్వాన్ని మీకు దిగదుడుపు దిష్టి తీస్తాను. నా పంచప్రాణాలను వింజామలుగా వీస్తాను. మీ తాప నివారణ కోసం తన్మయత్వం అనే గొడుగును పట్టుతాను. ఈ విధంగా గంధం, అర్ఘ్యం మొదలైన అష్టోపచారాలతో సాయి మహారాజా, మా మంచి కోసం మీకు స్వానంద పూజ చేస్తాను. నా మనోభీష్టాలు తీరటానికి ఎల్లప్పుడూ సాయి సమర్థాన్ని స్మరిస్తాను. ఈ మంత్రం ద్వారానే పరమార్థాన్ని సాధిస్తాను. నిష్ఠతో కృతార్థునవుతాను. గతాధ్యాయంలో దయామయులైన సాయి సమర్థులు తమ భక్తులకు శుభాలను కలిగించడానికి ఎలా బోధించేవారో చెప్పాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో బాబా భక్తులను వారి వారి గురువుల చరణాల్లో ఎలా స్థిరపరిచేవారో ఆ కథావృత్తాంతాన్ని చెబుతాను వినండి. గత అధ్యాయం చివర పొంతు అన్న భక్తుని కథామృతాన్ని తెలియచేస్తానని చెప్పాను. తత్వం బాగా నిశ్చయంగా తెలియటానికి శ్రోతలు శ్రద్ధగా వినాలి. ఆ భక్తునికి బాబా ఎటువంటి అనుభవాలను చూపించారు, అతని నేత్రాలకు నిష్ఠాని అంజనాన్ని ఎలా వేశారు, అతన్ని గురువు పాదాలయందు దృఢపరిచి ఎలా అతని మనసును శాంతపరిచారో వినండి.